అదేవిధంగా కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిబ్బంది సూచించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలను, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేటెడ్ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏలూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఏపీ తెలంగాణలో హోరహోరగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ గుంటూరు అందిస్తారు. రాఘవ, ఏసీ కాలేజీలో అయితే ప్రస్తుతానికైతే ఏర్పాట్లు పూర్తి చేశారో అధికారులు. ఏ విధంగా కౌంటింగ్ జరుగుతుంది? ఆ పటిష్ట బందోబస్తును అక్కడ ఏర్పాటు చేస్తారా? ఏ విధంగా జరుగుతుంది అసలు? అయితే థ్యాంక్ యూ వరుణ్. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికలు గత నెల 27 జరిగిన పోలింగ్ పట్టుభద్రుల రికార్డు స్థాయిలో తరలి వచ్చి ఓటింగ్ వినియోగించుకున్నారు. అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్యే స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలు కూడా ఈ రోజు వెల్లడించే అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గుంటూరులోనే ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అంటే ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ స్టార్ట్ చేశారు. అంటే 28 టేబుల్స్ కూడా, ఈ ప్రక్రియను కూడా 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక టేబుల్ కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. 1వ ప్రాధాన్యత ఓటులోనే ఎవరైనా అభ్యర్థికి 50% మించి మెజార్టీ రాకపోతే 2వ ప్రాధాన్యత ఓటును కౌంటింగ్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితాలు రావాలన్నా సరే 2-3 రోజులు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే 600 మంది సిబ్బందితో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు కూడా తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రక్రియ ఈ రోజు కూడా ఏలూరు సిఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల ఉదయం నుంచే ప్రారంభమైంది. 8 గంటల నుంచే ప్రారంభమైంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,18,902 ఓట్లు పోలాయి. ఈ ఓట్ల లెక్కింపు కూడా 28 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు.
17 రౌండ్ల ఓట్లు లెక్కింపు కాకుండా ఇందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు చెల్లుబాటు కాని ఓట్లు కూడా సిబ్బంది వేరు చేయనున్నారు. చెల్లుబాటు అయ్యే ఓట్లోనే సగానికి పైగా ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికే విజేత ప్రకటిస్తారు. అయితే మరోవైపు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు కూడా లెక్కింపు విస్తృత ఏర్పాట్లు చేశారు. అంటే ఎన్నికల కమిషన్ ఆంధ్ర యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ బిల్డింగ్ ఉదయం 8 గంటలకే స్టార్ట్ అయ్యింది. అంటే 3 అంచెలుగా ఓట్లు ప్రక్రియ కూడా జరగనుండగా ఫలితాలు తేవడానికి 10 గంటల సమయం పైగా పట్టే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు. అంటే రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కాల్సి వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చని కూడా ఈసీ పేర్కొంది. అంటే తొలి ప్రాధాన్యత ఓటుతున్న విజేత ఎవరు తేలితే గానీ సాయంత్రానికి 4 గంటలకు ఓట్ల ప్రక్రియ పూర్తవుతున్న అధికారులు అంచనా వేస్తున్నారు. వరుణ్ రైట్ రాఘు, అయితే గుంటూరు విషయానికి ఎక్స్పెల్యూస్ వచ్చేసరికి ఇటు పక్క పీడీఎఫ్ నుంచేమో లక్ష్మణ్, అటు పక్క టీడీపీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థి ఏమో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వీళ్ళిద్దరి మధ్య ఆ పోరు ఏ విధంగా ఉండిపోతుంది? ఎందుకంటే లక్ష్మణ్ అనే వ్యక్తి అందరికీ సుపరిచితమైన వ్యక్తి. సో ఇటు పక్క కొత్తగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే అదేవిధంగా ఎన్ని గంటలకి యొక్క ఫలితాలను, అసలు తుది ఫలితాలు ఎన్ని గంటలకి అయిపోయి వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? అయితే గుంటూరులో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తిగా అయినాయి. ప్రారంభించారు కూడా ఓట్ల లెక్కింపు. అయితే ఆలపాటి లక్ష్మణరావు మధ్య హోరీగా ఉందని చెప్పుకోవచ్చు. మొదటి ప్రాధాన్యంలో కూడా నెగ్గిన అర్ధరాత్రికే ఫలితం వెలువడే అవకాశం ఉంది. అయితే రెండో ప్రాధాన్య ఓటుకు ఫలితం వెల్లడించడానికి కూడా దాదాపు మంగళవారం అంటే రేపు సాయంత్రం దాకా సాయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్యతలో విజయం సాధించిన లెక్కింపు ప్రక్రియ పూర్తి కావడానికి అర్ధరాత్రి పట్టుతుందని కూడా చెప్పొచ్చు. అంటే గుంటూరులోనే ఏసీ కాలేజీలో 28 టేబుల్లో 700 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేశారు. మొత్తం 3,47,116 ఓట్లు కాగా 2,40,1,500 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు పొందాలంటే 1,20,000 ఓట్లు రావాల్సి ఉంటుంది. అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. అయితే రెండో ఓటు ప్రాధాన్య ఓటుకి వెళితే బరిలో నిలిచిన అభ్యర్థి వచ్చిన ఓట్లు ఎలిమినేషన్ ప్రక్రియ పడుతుంది. అంటే బ్యాలెట్ ఓటు కావాలంటే అటు విడదీసి అభ్యర్థుల వారీగా ఓట్లు టేబుల్ వారీగా వేయడానికి మధ్యాహ్నం వరకు సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అంటే రికార్డు స్థాయిలోనే గుంటూరులో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలి ప్రాధాన్యత ఓట్లు గెలుస్తానని ధీమాతో ఒక పక్క కూటమి నేతలు పనిచేసినట్టుగా కూడా విజయవంతం అవుతానని చెప్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అందరి ఆదరించడంతో భాగంగా పెద్ద ఎత్తున కూడా పట్టభద్రుల ఓటింగ్ లో పాల్గొన్నారని విశ్లేషణ కూడా కూటమి నేతలు చేస్తున్నారు. అంటే కూటమి తరపున ప్రచారం నేతలు అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర తొలి ప్రాధాన్య ఓటు వేసి ద్వితీయ ప్రాధాన్య ఓటు ఇంకెవరికి వేయద్దని కూడా కూటమి నేతలు అంటే బీజేపీ కానీ జనసేన కానీ భారతీయ జనతా నేతలు కూడా అందరికీ ఓటింగ్ సరళి కూడా వ్యక్తం చేశారు. అయితే ఓటింగ్ శాతం పెరగడంతో తనకు అనుకూలంగా అంశంగా వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు లక్ష్మణ్ రావు కానీ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా కార్మిక సంఘాలు అండగా ఉన్నందున సైలెంటింగ్ ఓటింగ్ జరుగుతుందని ఆయన మద్దతుదారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో కూడా అసంతృప్తి నెలకొందని, అది తమకు లాభిస్తుంది, అనుకూలంగా వస్తుందని లక్ష్మణ్ రావు వర్గీకులు కూడా భావిస్తున్నారు. అంటే ఎట్టకేలకు లక్ష్మణ్ రావు ఉన్నత విస్తృత పరిచయాలు ఉండగా పోలింగ్ ముందే చూడాల్సిన కొన్ని అంశాలు కూడా తమకు అనుకూలంగా కూడా కలిసి వచ్చే అంచనా. అంటే కూటమి అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ కూడా మేమే గెలుస్తామని కూడా అంచనా వేస్తున్నారు. అదేవిధంగా లక్ష్మణ్ రావు కూడా తమకు వైసీపీతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కూడా మాకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నాయని కూడా లక్ష్మణ్ రావు కూడా చెప్తుంది. అంటే ఉత్కటంగా ఉందని నిలుపుకొనవచ్చు. అంటే గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉత్కట భరితంగా కూడా ఉండొచ్చు. అంటే మేము గెలుస్తాము, మేమే గెలుస్తామని కూడా ఇద్దరి మధ్య హోరావరి కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్ రైట్, థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.
రెడ్డికి అది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి నల్గొండలో, వరంగల్లో, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అదేవిధంగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్లో అయితే ఏర్పాటు చేశారు. ఇక